గుడ్ మార్నింగ్. సెకండ్ సెమ్లో నెక్స్ట్ టాపిక్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఏంటి? ద గివెన్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి? నాకు dy బై dx ప్లస్ py ఈక్వల్ టు q. సో ఇది మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మ్. సో మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఈ రూపంలో ఇస్తాడు. సో దీని నుండి మనం ఈ ఫంక్షన్ నుండి మనం పీ వాల్యూ ఏంటి, సో క్యూ వాల్యూ ఏంటిదో, పీ వాల్యూ ఏంటి, క్యూ వాల్యూ ఏంటో తీసుకోవాలి. సో పీవై, సో వై యొక్క ఫంక్షన్ని మనం క్యూగా తీసుకుంటాం, అలాగే కాన్స్టెంట్ వాల్యూలను క్యూగా తీసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఓకేనా? సో థర్డ్ స్టెప్, సో పీక్యూ వాల్యూస్ వచ్చినాయి కదా మనకు. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్, పీక్యూ వాల్యూ వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది మనకు? ఫామ్ ఐఎఫ్ అంటే ఏంటిది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్. ఓకేనా? ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పి డిఎక్స్. పి ఎంత? పి వాల్యూ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ పి డిఎక్స్ చేయాలి. చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 4 ఏంటిది? ఈ క్యూ వాల్యూను అలాగే ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎందులో ప్రతిక్షేపించాలి మనం? ఇక్కడ y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. సో y వాల్యూ తెలుసు, సో y ఇంటూ ఐఎఫ్ వాల్యూ తెలుసు. సో ప్రతిక్షేపించాలి. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ వాల్యూ తెలుసు మనకి, సో క్యూ వాల్యూ తెలుసు ఇంటూ ఐఎఫ్ వాల్యూ. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది మనకి ఏంటిది? ఈ ప్రాసెస్ ఏంటిది మనకు? dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు క్యూ రూపంలో ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్. సో నెక్స్ట్ dx బై dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇచ్చినప్పుడు. సో చూడండి, ఇక్కడ y ఇచ్చిండు, ఇక్కడ మనకు x ఇచ్చిండు. సో ఈ రూపంలో ఇచ్చినప్పుడు మనకు ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి? ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ p ఇంటూ dy. సో y రూపంలో ఇచ్చినప్పుడు x దృష్టి చేస్తాం, అదే x రూపంలో ఇచ్చినప్పుడు y దృష్టి చేస్తాం. సో ఆపోజిట్ అన్నట్టు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వైకి ఆపోజిట్ ఎక్స్కి ఆపోజిట్ వై, అంతే, సింపుల్ ప్రాసెస్. సో ఇక్కడ ఫామ్ ఏమవుతుంది మనకు? సో ఎక్స్లో ఇచ్చిండు కదా, వైలో ఇచ్చినప్పుడు మనం వై తీసుకున్నాం, ఎక్స్లో ఇచ్చినప్పుడు ఎక్స్ ఇంటూ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూకి క్యూ ఐఎఫ్కి ఐఎఫ్ డిఎక్స్ ఉంది. డిఎక్స్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? డివై ప్లస్ సి అనేది కాన్స్టెంట్. ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx మైనస్ y ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x sec x. ఇక్కడ చూడండి, మనకు ప్రతి కండిషన్లో సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాడు. ఎక్కడ కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లం ఇవ్వడు. అలాగే మనం హోమోజీనియస్ గురించి చేయొచ్చు. ఎక్కడ కూడా కండిషన్లో హోమోజీనియస్ అని, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, అలాగే మనం ఇంకేం నేర్చుకున్నాం? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, రెడ్యూజబుల్ హోమోజీనియస్ కండిషన్. సో ఎక్కడ కూడా మనకు కండిషన్ అనేది అడగడు, డైరెక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్
సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మాత్రమే అడుగుతాడు. సో దేని ప్రాబ్లం ఎలా మన ప్రాబ్లాన్ని బట్టి ప్రాసెస్ ఎలా ఉందో ప్రాబ్లం చూసుకొని ప్రాసెస్ చేయాలి, అంతేగాని మనకి ఎక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అడగాడు. అర్థమైందా? సో సొల్యూషన్ చేద్దాం. సో ఏ కండిషన్ ఇచ్చిండు మనకు? dy/dx ఇచ్చిండు. dy/dx ఇచ్చిండు అంటే ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఓకేనా, y tan x e⁻x sec x. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ y దగ్గర y ఇంటూ p. సో p వాల్యూ ఎంత మనకి ఇక్కడ? tan x. p tan x. అలాగే q ఏంటిది? e⁻x sec x. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది? fi e⁻ఇంటిగ్రేటింగ్ p dx. ఓకేనా, e⁻f ఇంటిగ్రేషన్ ఈ p వాల్యూ ఎంత ఉంది? tan x dx. అంతే కదా. సో మనకు ప్లస్ ఉంది, సో ఇక్కడ మైనస్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్. సో నెక్స్ట్ మైనస్. ఓకేనా, tan x ఏంటిది మనకి ఇక్కడ? tan x ఏంటిది? ఇంటిగ్రేషన్. tan xని ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ లాగ్ cosec x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏంటిది? cos x. సో fi వాల్యూ వచ్చింది, p వాల్యూ ఉంది, q వాల్యూ ఉంది, fi వాల్యూ ఉంది. నెక్స్ట్ రిక్వైర్డ్ సొల్యూషన్. therefore the required solution ఏంటి మనకి ఇక్కడ? y ఇంటూ fi ఇంటిగ్రేషన్ q ఇంటూ fi dx ప్లస్ c. వాల్యూస్ను ప్రతిక్షేపిద్దాం. yకి y, fi వాల్యూ ఎంత ఇక్కడ? cos x ఇంటిగ్రేషన్ q వాల్యూ ఎంత? e⁻x sec x ఇంటూ fi వాల్యూ ఎంత? cos x dx ప్లస్ cకి c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ e⁻x sec x నేను రాసుకోవచ్చు 1/cos x ఇంటూ cos x dx ప్లస్ c. cos క్యాన్సిల్. మిగిలింది ఏంటిది? e⁻x. e⁻xని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత? e⁻x. e⁻xని ఇంటిగ్రేషన్ చేస్తే e⁻x, xని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే 1. సో ఏమవుతుంది? e⁻x ప్లస్ c. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ప్లస్ y ప్లస్ 1 ఇంటూ dy/dx 1 అని ఇచ్చిండు. చూడండి మనకి ఏం కావాలి? dy/dx ప్లస్ py = q రూపంలో ఉండాలి. సో ఆ రూపంలో ఉందా? లేదు. సో dy/dx ఇంటూ ఉంది, సో మనకు ఓన్లీ dy/dx ఉండాలి. సో చూద్దాం. dy/dx ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకి ఏమవుతుంది? బై అవుతుంది. x ప్లస్ y ప్లస్ 1. సో రివర్స్ చేసుకుంటే dx/dy ఏమవుతుంది? x ప్లస్ y ప్లస్ 1. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకున్నాం, ఎందుకంటే dxలో ఉంది. dx/dy అంటే సెకండ్ కండిషన్ మనకి ఇక్కడ సెకండ్ కండిషన్లోకి వచ్చింది. సో సెకండ్ కండిషన్ dx/dy ప్లస్ px. సో నెక్స్ట్ p ప్లస్ x కావాలి. సో అందుకని నేను ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. dx/dy ప్లస్లో ఉంది, ఎటు వస్తే మనకు మైనస్ y ప్లస్ 1. సో ఇప్పుడు మనకు p ఎంత? -1. q ఎంత? y ప్లస్ 1. ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది? e⁻ఇంటిగ్రేటింగ్ p dy. సో అక్కడ p dy అంతే కదా. సో p dy ప్రతిక్షేపిద్దాం. e⁻ఇంటిగ్రేటింగ్
పీ వాల్యూ ఎంత -1 dyకి dy. ఏమవుతుంది ఇక్కడ మనకి dy ఇంటిగ్రేషన్ dy ఎంత, ఇంటిగ్రేషన్ dy ఎంత ఇక్కడ మనకి మైనస్కి మైనస్ బయట రాసుకుంటే ఇంటిగ్రేషన్ dy ఎంత y ఎంత వచ్చింది, e పవర్ ఆఫ్ మైనస్ y వచ్చింది. సో నెక్స్ట్ p ఉంది, q ఉంది, if ఉంది. సో therefore the required సొల్యూషన్ ఏంటిది మనకి ఇక్కడ సొల్యూషన్ ఏంటిది, రిక్వైర్డ్ సొల్యూషన్ x ఇంటూ fi ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ fi dy ఈజ్ ప్లస్ c. సో ఇది మనకు dx/dy రూపంలో ఉన్నప్పుడు, ఓకేనా. ప్రతిక్షేపిద్దాం ఎక్స్కి ఎక్స్, if ఎంత వచ్చింది, e పవర్ ఆఫ్ -y. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ q ఎంత ఉంది, y ప్లస్ 1 ఇంటూ e పవర్ ఆఫ్ -y dy ప్లస్ c. మైనస్లో ఉంది మనకి, ఏమని రాసుకుంటున్నా, e పవర్ ఆఫ్ y అని రాసుకుంటాం. సో పైకి వస్తే -1, ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ u v రూపంలో ఉంది, ఇంటిగ్రేషన్ uv ఫార్మ్ ఏంటిది మనకి ఇక్కడ u ఇంటూ ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ u డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ v ఏంటిది మనకు u ఇంటూ ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ u డాష్ ఇంటిగ్రేషన్ v. సో ఈ రూపంలో రాసుకుంటున్నా. u అంటే ఏంటిది మనకు y ప్లస్ 1 ఇంటిగ్రేషన్ v e పవర్ ఆఫ్ -y. నెక్స్ట్ మైనస్కి మైనస్ ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్ u డాష్ అంటే ఎంత ఇక్కడ మనకు d/dy. సో dy కదా, dy ఇంటూ y ప్లస్ 1. u డాష్ అంటే ఏంటిది మనకు డిఫరెన్షియేషన్, అందుకే dy/dy అని రాసుకున్నా, d/dy అని రాసుకున్నా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ vకి v ఏంటిది e పవర్ ఆఫ్ y dyకి dy ప్లస్ c. సో ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. y ప్లస్ 1కి y ప్లస్ 1 ఇంటిగ్రేషన్ e పవర్ ఆఫ్ -y ఎంత ఇక్కడ, ఇంటిగ్రేషన్ e పవర్ ఆఫ్ y బై -1 ఇంటిగ్రేషన్ e పవర్ ఆఫ్ -y ఇంటిగ్రేషన్ ఎంత, e పవర్ ఆఫ్ -y బై -1. సో మైనస్కి మైనస్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y అంటే ఇక్కడ ఎంత 1 అంటే కాన్స్టెంట్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ y ఇంటిగ్రేషన్ ఎంత -1, ఓకేనా. నెక్స్ట్ ప్లస్ సికి ప్లస్ dy ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంది కదా, సో dy. నెక్స్ట్ మైనస్ y ప్లస్ 1 ఈ పవర్ ఆఫ్ -y మైనస్కి మైనస్. సో ఇంటిగ్రేషన్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఇక్కడ e పవర్ ఆఫ్ -y బై -1. సో ప్లస్ సికి ప్లస్. నెక్స్ట్ చూడండి, e పవర్ ఆఫ్ -y కామన్ ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను నేను ఇక్కడ. కామన్ తీస్తే ఎంత, మైనస్ లోపల తీస్తున్నాం, -y -1 ఇక్కడ మైనస్ ఉంది, సో -1 ప్లస్ సికి ప్లస్ సి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బైలో ఉందిగా మనకి ఇటు వస్తే ఇంటూ అవుతుంది, ఓకేనా. -y -2. సో -5 ఉందిగా బై e పవర్ ఆఫ్ y. సో పైకి వస్తే మైనస్ అవుతుంది, ఈ క్యాన్సల్. సో మనకు మిగిలింది ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్లో ఉంది, ఇటు వస్తే మనకు +y +2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో ఇక్కడ కూడా e పవర్ ఆఫ్ y c. సో బైలో ఉంది, ఇటు వచ్చినప్పుడు మనకు రెండింటికి వర్తిస్తుంది. సో రెండింటికి వర్తించినప్పుడు విడివిడిగా రాసుకుందాం. సో ఎంత వచ్చింది రిక్వైర్డ్ సొల్యూషన్, x + y + 2 ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ y ఇంటూ c.